ఊరు అనే ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో బోండం భద్రయ్య, సొరకాయ సూరయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సూరయ్య చాలా అమాయకుడు, అలాగే నిజాయితీపరుడు కూడా. కానీ భద్రయ్య మహాబద్ధకస్తుడు, ఇంకా పెద్ద మోసగాడు. ఇదిలా ఉండగా ఆ ఊరిలో ప్రతి సంవత్సరం లాగానే జాతర సంబరాలు మొదలయ్యాయి. ఆ జాతర పోటీల్లో ఒకటైన పుచ్చకాయ పోటీ ఆ ఊరిలో చాలా విశేషం. వినండహో, మన ఊరి జాతరలో ఈ సంవత్సరం జరిగే పుచ్చకాయల పోటీలు పాల్గొనే వారికి 1000 రూపాయలు నగదు, ఇంకా మంచి బహుమానాలు ఇవ్వబడతాయి. వచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించుకోండి, బహుమానాలు పొందుకోండి. రండి రండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఈ మాటలు విన్న మన బోండం భద్రయ్య ఇంకా సొరకాయ సూరయ్య కూడా ఈ పోటీలో పాల్గొందామని అనుకుంటారు. అప్పుడు భద్రయ్య, ఈ సంవత్సరం జరిగే పుచ్చకాయ పోటీల్లో ఖచ్చితంగా నేనే గెలుస్తాను. ఎందుకంటే నేను గత కొన్ని నెలల నుంచే నా పెరట్లో పుచ్చకాయని పెంచడం మొదలు పెట్టాను కాబట్టి గెలుపు నాదే. అవునా భద్రయ్య, నేను ఇంకా ఇప్పుడు వెళ్ళి విత్తనాలు తెచ్చుకొని పెరట్లో వెయ్యాలి. నీ పనే బాగుంది భద్రయ్య అని అంటూ సూరయ్య బజార్కి వెళ్ళి విత్తనాలు తెచ్చుకొని తన పెరట్లో వేస్తాడు. ప్రతిరోజు కూడా దానికి చక్కగా నీళ్లు పోసి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అలా కొన్ని రోజులు అయ్యేసరికి భద్రయ్య పుచ్చకాయ చాలా పెద్దగా అవ్వడం చూసి సూరయ్య చాలా బాధపడతాడు. వెంటనే తన పెరట్లోని పుచ్చకాయ ఎంతవరకు పెరిగిందా అని ఒక భూతద్దం తెచ్చుకొని దీర్ఘంగా చూస్తుంటాడు మన సూరయ్య. అప్పుడు భద్రయ్య, ఒరే సూరయ్య, భూతద్దం చేతిలో పెట్టుకోవడం కాదు, కళ్ళకేసుకో. అప్పుడైనా నీ పుచ్చకాయ పెద్దదిగా కనిపిస్తాదేమో అని వెక్కిరించడం మొదలు పెడతాడు. అలా కొన్ని రోజులకు సూరయ్య పెరట్లో పుచ్చకాయ కూడా పెద్దది అవ్వడం మొదలవుతుంది. అది చూసి సూరయ్య చాలా సంతోషిస్తాడు. కానీ భద్రయ్య పుచ్చకాయ పెద్దగా ఉండడం చూసి సూరయ్యకి ఒక మంచి ఐడియా వస్తుంది. వెంటనే తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పుచ్చకాయ మరింత వేగంగా ఇంకా ఆరోగ్యంగా పెరగాలి అని చెప్పి ఆ మొక్క చుట్టూ సోలార్ లైట్లను ఏర్పాటు చేసి జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇది అంతా చూసిన భద్రయ్య, ఏంటి సూరయ్య, నీ పుచ్చకాయ ప్రయాణం ఎక్కడ దాకా వచ్చింది? చుట్టూ ఏదో కంచె కూడా వేసా, పెళ్లి బాజాలకు పెట్టినట్టు. ఆ మాటలు ఏవీ కూడా పట్టించుకోకుండా సూరయ్య తన పని తాను చక్కగా చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా ఉంటాడు. అది చూసిన భద్రయ్య మళ్ళీ, పాడు, నీ పుచ్చకాయ కచేరీ ఎప్పుడు వరకు ఉంటుందో నేను కూడా చూస్తాను. నువ్వు నీ పుచ్చకాయ పాటలు. అలా ఒక నెల రోజులు గడుస్తాయి. తీరా చూస్తే సూరయ్య పుచ్చకాయ భద్రయ్య పుచ్చకాయ కంటే పెద్దది అవుతుంది. అప్పుడు భద్రయ్య, ఇదేంటి,
నా పుచ్చకాయ కంటే వాడి పుచ్చకాయ పెద్దదిగా ఉంది. ఏంటి ఇలా జరిగింది? ఎలా అబ్బా? ఎలా అయినా వాడి పుచ్చకాయ పాడి చేయందే నేను మనశ్శాంతిగా ఉండలేను అని అంటూ కొన్ని నత్తగొల్లను తీసుకొని వచ్చి సూరయ్య పెరట్లో వేస్తాడు. ఇంతలో అప్పుడే తన పుచ్చకాయకి నీళ్లు వేద్దామని వచ్చిన సూరయ్య ఆ నత్తగొల్లను చూసి వాటిని తీసుకొని దూరంగా విసిరేస్తాడు. వెంటనే ఆ మొక్క చుట్టూ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఆ గొయ్యిని మొత్తం నీళ్లతో నింపేసరికి ఇంకా ఆ నత్తగొల్లలు పుచ్చకాయ దగ్గరకు వెళ్ళే దారి లేకపోయింది. అది చూసి తట్టుకోలేక భద్రయ్య మళ్ళీ వేరే చెత్త పథకం వేస్తాడు. ఒక చిన్న డబ్బాలో వానపాములు తీసుకొని వచ్చి సూరయ్య పుచ్చకాయలోకి వదులుతాడు. అవి చక్కగా ఆ పుచ్చకాయలోకి వెళ్ళిపోతాయి. ఇంతలో జాతర పోటీ రోజు రానే వచ్చింది. ఇద్దరు స్నేహితులు కూడా ఎవరి పుచ్చకాయలు వాళ్ళు పట్టుకొని పోటీకి వస్తారు. కానీ సూరయ్య పుచ్చకాయని ఎన్ని పథకాలు వేసి పాడు చేద్దామని చూసినా అది భద్రయ్య పుచ్చకాయ కంటే పెద్దగా ఉండడం చూసి సమయం చూసుకొని భద్రయ్య తన చావు తెలివితేటలు ఉపయోగించి సూరయ్య పుచ్చకాయని దొంగతనం చేసి ఆ స్థానంలో తన పుచ్చకాయని పెట్టేస్తాడు. పోటీ మొదలవుతుంది. సూరయ్య తన పుచ్చకాయని తీసుకొని వెళ్దామని చూసేసరికి ఇదేంటి హఠాత్తుగా నా పుచ్చకాయ చిన్నదైపోయింది? ఓరి దేవుడా, పడిన కష్టమంతా వృధా అయిపోయిందే అని చాలా బాధపడతాడు సూరయ్య. అది చూసి భద్రయ్య చాలా చాలా సంతోషిస్తాడు. ఇంతలో పోటీలో పుచ్చకాయలను పరిశీలించడానికి ఆ ఊరి సర్పంచ్ భద్రయ్య పుచ్చకాయ దగ్గరికి వచ్చేసరికి అందులో నుంచి తాపీగా వానపాములు బయటికి వస్తాయి. అది చూసి సర్పంచ్, ఏంటయ్యా భద్రయ్య, ఈ పుచ్చకాయను మాతో తినిపించి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నిన్ను ఇప్పుడే పోటీల నుంచి తీసేస్తున్నాను అని చెప్పి చాలా తాజాగా ఉన్న సూరయ్య పుచ్చకాయని చూసి బహుమతులు ఇంకా డబ్బులు కూడా సూరయ్యకి ఇచ్చేస్తారు. అలా ఆ జాతర పోటీలో సూరయ్య విజేతగా